శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ మధ్యకాలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు భీమా అనేటువంటి వ్యక్తి మాట మార్చాడండి. కొంతకాలం కిందటగా కొన్ని వందలాది శవాల్ని పూడ్చిపెట్టాను, అక్కడ వెతికితే అస్థిపంజరాలు దొరుకుతాయి అని చెప్పినటువంటి వ్యక్తి మరి ఏమని మాట మార్చాడు అంటే, నాకు ఎవరో ఒక పుర్రెని ఇచ్చి సిట్ అధికారులకి ఇమ్మన్నారు, ఆ విధంగానే నేను ఇచ్చాను, నాకు ఏమీ తెలియదు, వారే మరి కోర్టులో ఆర్జీ వేయమంటే నేను వేయడం జరిగింది, వారు చెప్పినట్టే చేశాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను 2014 నుంచి కూడా తమిళనాడులోనే ఉన్నాను, కర్ణాటకలో లేను అని అదే వ్యక్తి ప్రకటించడం కూడా జరిగిందండి. ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా భీమాని ప్రేరేపించినటువంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని సిట్కి నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి మరి ప్రణబ్ మొహంతి గారు తెలిపారు. భీమాకి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని అతడు చూపించినటువంటి ప్రదేశాల్లో అధికారులు తవ్వకాలు జరపగా ఎక్కడా కూడా శవాలు కానీ అస్థిపంజరాలు కానీ ఏవీ దొరకలేదండి. ఒక్క చోట మాత్రమే దొరికింది అని హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ అందరికీ కూడా తెలపడం జరిగింది. ఇకపై ఏ యూట్యూబర్లు మొదలైనటువంటి న్యూస్ ఛానళ్ళు కూడా వాస్తవాలు మాత్రమే ప్రచారం చేయాలి, అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని అలా చేసినట్లయితే వారి మీద తగినటువంటి చర్యలు తీసుకుంటాము అని హోమ్ మినిస్టర్ కూడా ప్రకటించడం జరిగింది. అందువల్ల అందరూ కూడా గమనించండి, అవన్నీ కూడా అవాస్తవాలు అని తేలేయి. అందువల్ల ఎవ్వరూ కూడా ఇటువంటి పుకార్లు నమ్మద్దు అని విజ్ఞప్తి చేస్తున్నాను. హరి ఓం తత్సత్.